సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు కుర్రకారు హడావిడి అంతా ఇంత కాదు. మోడిఫైడ్ సైలెన్సర్లు బిగించి ట్రిపుల్ రైడింగ్ చేస్తూ హోరెత్తిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళకి చెక్ పెట్టేందుకు కాకినాడ ట్రాఫిక్ పోలీసులు నడుం బిగించారు. ప్రస్తుతం మనతో పాటు కాకినాడ ట్రాఫిక్ సంబంధించిన అధికారులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏమేం కార్యక్రమాలు చేపడుతున్నారు. సార్, ఇప్పటి వరకు కూడా మీరు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వాళ్ళని కానివ్వండి, లేదంటే మోడిఫైడ్ సైలెన్సర్లు బిగిస్తున్న వాళ్ళని కానివ్వండి, వీళ్ళందరినీ పట్టుకుని కౌన్సిలింగ్ చేస్తున్నారు. మరి నైట్ వరకు ఏ విధంగా ఉండబోతుంది? నైట్ స్పెషల్ గా పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పికెట్స్ లో భాగంగా కొన్ని ఎక్కడైతే హాట్ స్పాట్ జోన్స్ ఉన్నాయో, ఈ డ్రంక్ గా ఎక్కువ తాగి కన్జంప్షన్ చేసి ఎక్కువగా ప్రాబబిలిటీ అంటే తిరిగే ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి, అన్ని కూడా ఐడెంటిఫై చేసుకున్నాం. వాటి దగ్గర స్పెషల్ పికెట్స్ ఏర్పాటు చేసాం. కొన్ని చోట్ల స్టాపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ మోడిఫైడ్ సైలెన్సర్లను పీకేసి ఎవరైతే విన్యాసాలు చేస్తారో, తాగేసి ఇవి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు ఈ జనవరి 1 సందర్భంగా ఉన్నారో, వాళ్ళందరినీ కూడా వాళ్ళపైన ఒక నిఘా ఉంటుందమ్మా. వాళ్ళందరి మీద కూడా సపరేట్ గా కేసులు కట్ చేస్తాం. వాళ్ళందరినీ కూడా స్టేషన్ కి వాళ్ళ వెహికల్స్ అనేది తీసుకొచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి వాళ్ళందరి మీద కేసులు బుక్ చేస్తాం. సార్, నిన్న నైట్ నుంచి కూడా మీరు డ్రైవ్ అనేది నిర్వహిస్తున్నారు కదా, ఎంత మందిని పట్టుకున్నారు సార్ ఇప్పుడు? నిన్న ఒక 10 మోడిఫైడ్ సైలెన్సర్స్, మిగతా ఒక 72 వెహికల్స్ అన్ని కూడా స్టేషన్ తీసుకురావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పిలిచి కౌన్సిలింగ్ చేసాం. వాళ్ళందరికీ కూడా జరిమానాలు కట్టించడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ కూడా అదే స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ చేసాం. ఇవాళ 10 మోడిఫైడ్ సైలెన్సర్ బళ్ళని పట్టుకోవడం జరిగింది. ఒక 25 బళ్ళు ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, అదేవిధంగా డేంజరస్ డ్రైవింగ్ బళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా ఇప్పుడు చలనాసు వేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు రెమిటెన్స్ కట్టుకోవడం జరుగుతుంది. సార్, నైట్ ఏ టైం వరకు అంటే బయట తిరగొచ్చు అంటారు? నార్మల్ గా అయితే కుర్రాళ్ళు ఎవరైనా సరే 12 తర్వాత ఇలా ట్రిపుల్ రైడింగ్ కానివ్వండి, లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కానివ్వండి ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి కేసులు నమోదు చేస్తారు? ఏ టైం వరకు పర్మిషన్? ఇది జనవరి 1 సందర్భంగా ఇది మోడిఫైడ్ సైలెన్సర్స్ ఏదైనా శాంతియుతంగా చేసుకుంటే ఎవరైనా పర్మిషన్ ఇస్తామమ్మా. కానీ ఇది ఏం చేస్తున్నారంటే వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. మోడిఫైడ్ సైలెన్సర్స్ పీకేయడం, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి బళ్ళకి అడ్డంగా ఎలా పడితే అలా తిరగడం, ఈ న్యూసెన్స్ క్రియేట్ చేయడం, సౌండ్ పొల్యూషన్ విపరీతంగా క్రియేట్ చేయడం, పడుకున్నటువంటి ప్రజానీకాన్ని మేలుకొల్పే విధంగా విపరీతమైన నాయిసెస్, డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం, ఇటువంటి చర్యలు పాల్పడుతున్నారు. వాళ్ళందరి మీద కూడా మా ఉద్దేశం ఏంటంటే అటువంటి వాళ్ళని కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో స్పెషల్ పికెట్స్ ఏర్పాటు చేసాం. బ్యారికేడ్స్ కూడా ప్రొవైడ్ చేసుకున్నాం. తగు విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ రోజు నైట్ ఎలాంటి ఆంక్షలు ఉండబోతున్నాయి? ఈ యొక్క కొత్త ఇయర్ సెలబ్రేషన్ బేస్ చేసుకుని 31st నైట్ అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎంజాయ్ చేయాలి తప్ప ఇలాగా అల్లర్లు చేయడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాళ్ళకి ప్రమాదాలను గురి చేయడం, అతన్ని పడడం కాకుండా ఆపోజిట్ వ్యక్తిని కూడా ప్రమాదాలను గురి చేసే అవకాశాలు ఉంటాయి. దయచేసి కాకినాడ ప్రజలందరికీ కూడా మా యొక్క ముఖ్య విన్నపం, ఈ యొక్క స్పెషల్ డ్రైవ్లో మేము అందరికీ లా అండ్ ఆర్డర్ పోలీసు వారు, ట్రాఫిక్ పోలీసు వారు కూడా స్పెషల్గా మా ఎస్పీ గారు ఇచ్చినట్టు ఆదేశాల ప్రకారం చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగే ఎక్కడికక్కడే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా మేము ప్రతి పాయింట్లో కూడా పికెట్ పెట్టి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చేసే ప్రతి వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని అందరికీ తెలియజేస్తున్నాము. దయచేసి ఈ యొక్క కొత్త సంవత్సర వేడుకల్ని ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవాలని అందరికీ కోరుతున్నాము. సార్, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే ఈ రోజు నైట్ ఎలాంటి శిక్షలు ఉంటాయండి? అమ్మ, ఇట్లాగా ఎవరైనా ట్రిపుల్ రైడింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ లో కానీ దొరికినట్లయితే ఆ వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేసేస్తాము. సీజ్ చేసి మరుసటి రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా జైలు శిక్ష పడుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళకి. అలాగే ట్రిపుల్ రైడింగ్ చేసిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఎంఈ యాక్ట్ రూల్స్ ప్రకారం వాళ్ళకి ఫైన్ వేస్తామమ్మా. కఠినంగా ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం వారికి ఫైన్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది, బాగా హై లెవెల్లో ఉన్నాయి. అందరూ దయచేసి అర్థం చేసుకోండి. మాకు పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాం. దానికి కొత్త సంవత్సరాన్ని కొత్తగా జరుపుకోవాలనుకునే కుర్రకారుకి అయితే షాక్ తగిలినట్టే చెప్పుకోవాలి. ఎందుకంటే ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, అలాగే పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ, అంటే మోడిఫైడ్ సైలెన్సర్లు బిగించి పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ రాత్రులు రోడ్ల మీద తిరిగితే గనక కఠిన చర్యలు ఉంటాయి. 15,000 జరిమానంతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. ఎవరు కూడా ఇలాంటి మోడిఫైడ్ సైలెన్సర్లు బిగించడం కానివ్వండి, ట్రిపుల్ రైడింగ్ కానివ్వండి, డ్రంక్ అండ్ డ్రైవ్ కి పాల్పడొద్దంటూ కూడా అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పట్టుకున్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి వాళ్ళు ఏ బైక్స్ కి అయితే మోడిఫైడ్ సైలెన్సర్లు బిగించారో వాటిని తీసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చి కేవలం కౌన్సిలింగ్ తోనే ఇప్పుడు వదిలేస్తున్నారు. రాత్రి మాత్రం ఈ రోజు నైట్ అటువంటి చర్యలకు పాల్పడితే మాత్రం జైలు శిక్ష, జరిమానాతో పాటు కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా అధికారులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.